హాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ పైన అప్డేటు, తాజా సమాచారం, అలాగే ఐఆర్ ఎప్పుడు అనే దాని గురించి కూడా తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లందరికీ కూడా 12వ పీఆర్సీ అమలుపైన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో ఐఆర్ ప్రకటన ఎప్పుడు అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో జూలై 2024 నుండి పీఆర్సీ ప్రకటన ఉద్యోగ సంఘ నాయకుల డిమాండ్ అండి. ప్రతి నెల ఇప్పుడు ఆ డిమాండ్స్ అయితే తెలుసుకుందాం. ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు కొన్ని కోట్ల వరకు అయితే ఉన్నాయి, వేల కోట్లు, అవి చెల్లించాలని కోరడం జరిగింది. పీఆర్సీకి ముందు, పీఆర్సీ తర్వాత ఉన్న డిఏ బకాయిలు కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి చెల్లించాలి. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ పేమెంట్లు కూడా కోట్లలో ఉన్నాయి, అవి చెల్లించాలని కోరడం జరిగింది. ఏపీ జేఎల్ఐ లోన్లు, క్లోజర్లు, అలాగే సరెండర్ లీవ్స్, అరియర్స్, 12వ పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు ఐఆర్ 30% అయినా కనీసం ఇవ్వాలి అని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందండి. ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుతున్నారు. సో ప్రభుత్వం అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల సంక్షేమానికి పెద్దపీట అని అయితే ప్రకటన చేసేలా అయితే ఆలోచనలో ఉంది. ఇంకా 12వ పీఆర్సీ ప్రకటన విషయానికి వచ్చినట్లయితే ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. 12వ పీఆర్సీ కనుక అమలు జరిగితే పెన్షన్లు, ఉద్యోగులకు సంబంధించిన జీతాలు భారీగా పెరగడం ఖాయమండి. మరోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చలకు అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఏపీ గవర్నమెంట్ కూడా స్పీడ్ని అయితే పెంచింది ఈ మేరకు. సో ఇవాళ క్యాబినెట్ భేటీ కూడా ఉందండి. సో ఇందులో ఉద్యోగులకు సంబంధించి కీలకంగా అయితే చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 12వ పీఆర్సీని ప్రకటించిన ప్రభుత్వం అతి త్వరలోనే అయితే పెండింగ్ డిఎల్ కూడా అయితే చెల్లించే అవకాశం ఉంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీలో ఇవ్వాల్సిన ఐఆర్ని జూలైలో అయితే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఐఆర్ అనేది 18 నుంచి 27% ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సీఎంఓ నుంచి అధికారిక అందిన సమాచారము. ఇక రావాల్సిన డిఆర్ బకాయిలు జనవరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ఐఆర్ను జూలై నుంచి అమలు చేస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. సో దీనిలో భాగంగా ఐఆర్ అనేది 15 నుంచి 25% ఇచ్చి పీఆర్సీ అమలు అనేది చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గత ఐఆర్ అనేది 27% ఇచ్చి ఉన్నారు, ఫిట్మెంట్ 23% అయితే ఇచ్చారు. ఈసారి 23కు తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సో ఇప్పటికే దీని గురించి విధి విధానాల కోసం లెక్కలు కడుతున్న పీఆర్సీ నివేదిక అండి. సో పీఆర్సీకి సంబంధించి లెక్కలు అయితే కడుతున్నారు. ఆర్థిక భారం ఎంత పడుతుంది, ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దాని గురించి ఆలోచనలో ఉన్నారు. సో అమలు చేసే అంశంపైన చర్చ నడుస్తుంది. 12వ పీఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి, పీఆర్సీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 5 ఏళ్లకు ఒకసారి నిత్యావసర ధరల పెరుగుదల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. పీఆర్సీ అమలు కమిటీ అనేది ధరల పెరుగుదల ఆధారంగా ఫిట్మెంట్ ప్రకటన కూడా ఉంటుంది. అయితే పీఆర్సీ అమలు జరిగితే కొన్ని లాభాలు ఉద్యోగ పెన్షనర్లకు అని అయితే మనకు తెలుసు. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ 68 జీవో నెంబర్ అయితే విడుదల చేసి, అయితే 12వ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. డిఏ 2023 నాటికి ఎంత ఉంటే అంత బేసిక్లో అయితే మెర్జ్ అవుతుంది. అలాగే దానికి 12వ పీఆర్సీ ఇచ్చే ఫిట్మెంట్ కలిపి న్యూ బేసిక్ పేగా అయితే నిర్ణయిస్తారు. సో దీనివల్ల జీతాలు, పెన్షన్లు భారీగా అయితే పెరగనున్నాయి. అలాగే హెచ్ఆర్ఏ కూడా వర్తిస్తుందండి. హెచ్ఆర్ఏ అనేది ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది, పెన్షనర్స్కి హెచ్ఆర్ఏ అనేది వర్తించదు. సో హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది కూడా పెరగడం జరుగుతుంది. ఇక పెన్షనర్లకైతే ఎవరైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందుతున్నారో వారికి కూడా కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీ అనేది రావడం జరుగుతుంది. అలాగే డిఏ రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతుంది, పే స్కేల్ కూడా మారుతాయి. సో మొత్తం మీద 12వ పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగోపాధ్యాయులందరికీ, పెన్షనర్స్ అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అని అయితే ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి అంశం అండి. సో కాబట్టి ఈ 12వ పీఆర్సీ ఆలస్యం అవుతున్న వేళ మనకు ఐఆర్ అయితే ఈ లోపల ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు క్యాబినెట్ భేటీ తర్వాత ఏదేమైంది కూడా మనకు పూర్తి వివరణ అయితే అందుతుంది. సో అంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈ లోపల ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అప్డేట్ చేసేదానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.